ప్రతి ఒక్కరి సొంతిల్లు కళ సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని, ఎన్నికల హామీల్లో భాగంగా ఉచిత ఇసుకను నామమాత్రపు ఛార్జీలతో అందిస్తున్నట్లు ఎమ్మెల్యే దామచల జనార్దన్ తెలిపారు. గురువారం ఒంగోలు నగరంలోని కొప్పోలు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ ట్రాన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక పంపిణీ కేంద్రాన్ని ఎమ్మెల్యే దామచల జనార్దన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం మన ప్రీత నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఫ్రీ పాలసీ పెట్టడం కూడా మనందరం కూడా తెలిసిన విషయం. ఎక్కడైతే రీచెస్ ఉన్నాయో ఆ నియోజకవర్గాలు ఆ ప్రాంతం వరకు ఆ డ్యూరేషన్స్ వరకు అంతా కూడా ఫ్రీగా ఇవ్వటం జరిగింది మన రాష్ట్రం అంతా కూడా. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్కి ఒక మినిమం ప్రైస్ ఒకటి పెట్టేసి దాని ప్రకారంగా అవన్నీ కూడా చేసుకుంటా మనం ఆల్రెడీ స్టార్ట్ అయ్యి అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనకు వచ్చే లోపల మనకి ఇసుక ఇక్కడ కానీ నూతలపాడు కొన్ని ప్లేసెస్లో ఇసుక లేకపోవటం వల్ల దాన్ని టెండర్ కాల్ఫర్ చేశారు. దగ్గర నవంబర్ 15వ తారీఖున అది టెండర్ కాల్ఫర్ చేస్తే ప్రభుత్వం తరఫున అది డిప్పు లాటరీ సిస్టమ్ ఇవన్నీ కూడా చేస్తే దాంట్లో ఫ్యూచర్ ట్రాన్స్ కంపెనీ వాళ్ళకి ఆ రోజు లాటరీ టైంలో వాళ్ళకి రావటం జరిగింది. వాళ్ళు కూడా వచ్చిన నవంబర్ 15th నుంచి
వాళ్ళ ప్రాసెస్లో ఇక్కడ 2 acres తీసుకొని దీన్ని అంతా కూడా సదరం చేసి దానికి వే బ్రిడ్జ్ ఒకటి పెట్టి, ఎందుకంటే వచ్చిన ఏదైనా కూడా లారీ అవ్వచ్చు, ట్రాక్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, పేమెంట్ చేసి పేమెంట్ ప్రకారంగా ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకెళ్ళాలి. ఇచ్చేది కూడా మనకి రిసిప్ట్ ఇచ్చి దాన్ని చేసే విధానాన్ని ఈరోజు ప్రభుత్వం నామ్స్ ఏదైతే పెట్టిందో ఆ నామ్స్ ప్రకారంగా వే బ్రిడ్జి, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా పెట్టుకున్న తర్వాత ఈ టైం అయింది. ఇవాళ ముహూర్తం అని చెప్పేసి ఈరోజు మన వాళ్ళంతా కూడా డీడీ మైన్స్ రాజశేఖర్ గారు, మన కమిషనర్ గారు వెంకటకృష్ణ గారు, అదేవిధంగా మన జనసేన మన రియాజ్ గారు, మైనింగ్ ఏడి విజిలెన్స్ వీరేష్ గారు, ఇంకా వీళ్ళందరూ కూడా మన సంక్రాంతి వెంకటకృష్ణ గారు, అదేవిధంగా మన మేయర్ గారిని, వీళ్ళందరూ కూడా ఈరోజు డిపార్ట్మెంటల్ వైజ్గా అందరూ కూడా వచ్చి అఫీషియల్గా లాంచ్ చేశారు. ఈరోజు ప్రతి ఒక్కరికి మన కాన్స్టిట్యున్సీలో అన్ని ప్రాంతాల వారికి ఇక్కడ అందుబాటులో ఇసుకుండేటట్టుగా చేయటం జరిగింది. దీనికి మనకి పెన్నా రివర్ నుంచి మనకి రీచ్ ఇచ్చారు ప్రభుత్వం కూడా. మనకి అఫీషియల్గా మనకి నెల్లూరు జిల్లాలో పెన్నా నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ స్టాక్ పెట్టి, ఈ స్టాక్ ప్రకారంగా టన్నుకి 980 రూపాయలు ఈరోజు మార్కెట్లో ఎవరికైతే ఇసుక కావాలో వాళ్ళకి అమ్మే విధానాన్ని ఈరోజు ఇక్కడ స్టాక్ పాయింట్ పెట్టారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ ఉపయోగించుకోండి. బయట ఇల్లీగల్గా బయట నుంచి తీసుకొచ్చింది ఇవన్నీ కూడా చేసి అనవసరంగా మళ్ళా ఎవరో ఒకరు పట్టుకొని పోలీసులు పట్టుకునే పరిస్థితులు తీసుకురావద్దు. దానికోసం అని చెప్పేసి ఈరోజు అఫీషియల్గా ఇప్పుడు దాకంటే వే బ్రిడ్జి ఇవన్నీ లేవు కాబట్టి వెయిట్ చేసాం. వే బ్రిడ్జి అన్నీ కూడా పెట్టారని చెప్పేసి వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పిన తర్వాత ఈరోజు లాంచ్ చేసాం. ఈరోజు వే బ్రిడ్జి అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వెహికల్ పోయేటప్పుడు ఖచ్చితంగా మీరు ఎన్ని టన్నులు తీసుకెళ్తున్నారో, ఏం తీసుకెళ్తున్నారో విత్ రిసిప్ట్ తోటి వెళ్ళాలి. ఎవరైనా కూడా ఆపినా కూడా మనం రిసిప్ట్ ఇవన్నీ కూడా చూసే విధానంగా వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఆ కంపెనీ వాళ్ళు ఏదైతే ఈరోజు ఫ్యూచర్ ట్రాన్స్ కంపెనీ వాళ్ళంతా కూడా ఈరోజు లాంచ్ చేసుకున్నారో వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, దాన్ని ఏదైతే నామ్స్ ప్రకారంగా ఒక పద్ధతి ప్రకారం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా మేము తెలియపరుస్తూ ఈరోజు వచ్చిన అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. సార్ గారికి, మరి ఇతర ప్రజాప్రతినిధులకు, నాయకులకు, మున్సిపల్ కమిషనర్ గారికి, మా విజిలెన్స్ ఏడీకి, ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధుల పత్రికా విలేకరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. యాక్చువల్గా మనకు ప్రభుత్వము ఫ్రీ శాండ్ పాలసీ స్టార్ట్ చేసింది. అయితే మనకు పేపర్లో రోజు కొంత అడ్వర్స్ న్యూస్ వస్తూ ఉంటుంది. ఏమి మనకు ముఖ్యమంత్రి గారు ఉచితంగా ఉచిత ఇసుక అన్నారు, మరి తర్వాత ఇట్లా డబ్బులు వసూలు చేస్తారు అని కొంత మనకు వస్తూ ఉంటుంది. దానికి సంబంధించి మరి మీ అందరికీ తెలియజేసేది ఏమంటే, మనకు మన వాగులు వంకల్లో కానీ ఎక్కడైనా మామూలుగా మనకు ఇప్పుడు మన జిల్లాలో ఉన్నటువంటి జరుగుమల దగ్గర ఉన్నటువంటి పాలేరు వాగు, ఇతర వాగుల్లో అయితే ఉచితంగా మనం ఇసుక తీసుకెళ్ళచ్చు. కానీ ఎవరికైనా మంచి మేలిమి ఇసుక, మంచి క్వాలిటీ, ఇప్పుడు రివర్ శాండ్ కావాలా అన్న వాళ్ళకి మనం నెల్లూరు నుంచి నెల్లూరులోని పెన్నా బ్యారేజ్ ఒకటి, సంగం బ్యారేజ్ ఒకటి, అక్కడ రీచెస్ ఉన్నాయి. అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి ట్రాన్స్పోర్టేషను ప్లస్ అక్కడ రీచ్లో మనకు వాళ్ళు రీచ్ మెయింటెనెన్స్ కానీ, అంటే రీచ్లో అప్రోచ్ రోడ్లు కానీ, ఆ రీచ్ దగ్గర మెయింటెనెన్స్ చేయడానికి కానీ అక్కడ వాళ్ళకు 250 రూపీస్ వసూలు చేస్తారు. ఆ 250 రూపీస్ మనం ఇన్వేరియబుల్లీ మనం పే చేయాలి. ఎవరికైనా కానీ అక్కడ లోకల్గా కూడా వాళ్ళు ఉచితమైన కానీ అక్కడ ఇసుక లోడింగు, అన్లోడింగ్ ఛార్జెస్ వాటి కోసం వాళ్ళు 250 రూపీస్ వసూలు చేస్తారు. ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ గవర్నమెంట్ ప్రతి కిలోమీటర్కి 4 రూపాయలు ఒక టన్ను లెక్కన ప్రభుత్వం ఫిక్స్ చేసింది. ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ప్లస్ ఈ మెయింటెనెన్స్, ఈ స్టాక్ యార్డ్ మెయింటెనెన్స్కి వీళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకోవాలా, ప్లస్ ఇక్కడ ఒక మనిషిని పిల్లోని పెట్టుకోవాలా, చూడడానికి ఏదంతా హిటాచి, జేసీబీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ మెయింటెనెన్స్కి గవర్నమెంట్ ఒక 20 రూపీస్ ప్లస్ దీని మీద జీఎస్టీ 5% అదనంగా. ఈ అన్ని ఐటమ్స్ కలిపితే మనకు 980 రూపాయలు అవుతుంది. మొన్న కూడా కొంత అడ్వర్స్ న్యూస్ వచ్చింది, 45,000 రూపాయలు ఒక లారీ అని చెప్పేసి. అది కాదు, దాంట్లో ఏమంటే ట్రాన్స్పోర్టేషన్ ఉంది కాబట్టి ఎక్కువ భాగం మనకు వచ్చే పరిమితమైన లాభంలో ఎక్కువ భాగం మనకు ట్రాన్స్పోర్టేషన్ తినేస్తుంది. ఈ 980 రూపాయల్లో చాలా 4-5 కాంపోనెంట్స్ ఇన్వాల్వ్ అయినాయి. అక్కడ రీచ్ ఇన్ఛార్జ్కి, అక్కడ నెల్లూరులో ఉన్న రీచ్కి మనం తప్పనిసరిగా 250 ఇస్తేనే వాళ్ళు పే చేస్తారు, మనకు లోడ్ చేస్తారు. అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేసి ఇంత దూరంలో ఉన్నటువంటి 130-140 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి మన మంగోలుకి తీసుకురావడానికి ఛార్జెస్, మళ్ళీ అయిన తర్వాత వీళ్ళు మెయింటెనెన్స్ ఛార్జెస్ ప్లస్
5% GST, ఇవన్నీ వెరసి 980 రూపాయలు అవుతుంది. అయితే ఈ 980 అనేది గరిష్ట టోకు ధర. వాళ్ళు మన ఇతను ఎవరైతే మనం ఇక్కడ డిపోకు పర్మిషన్ ఇచ్చామో అతను దీంట్లో కూడా కొంత లాభాలు, కొంత మొదట్లో కొంత కష్టం వస్తుంది, తర్వాత కొంత ఫ్యూచర్ ట్రాన్స్ కంపెనీ మనకి ఇచ్చాము. మళ్ళీ వాళ్ళు ఏమంటే గరిష్ట టోకు ధర, ఇప్పుడు మనము ఏదైనా కోల్గేట్ పేస్ట్ కొంటాము, మనము దాని మీద పేరు ఇంత అమౌంట్ అని రాసి ఉంటుంది. కానీ మనం కొన్ని చోట్ల పోతే రిలయన్స్ దాంట్లో డిమార్ట్కి పోతే దానికంటే కొంత తక్కువ ధరకి ఇస్తారు. మనం ఇది పెట్టిండేది గరిష్ట టోకు ధర. ఇది దీని ద్వారా ఏమంటే మన లోకల్గా కొంతమందికి 2-3 టన్నులు అవసరం ఉంటుంది, వాళ్ళు నెల్లూరు దాకా వెళ్ళలేరు. అటువంటి వాళ్ళకి మనము గవర్నమెంట్ తరఫున, ప్రభుత్వం తరఫున మనం వసతి కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో మనం ఇక్కడ శాండ్ డిపోని ఏర్పాటు చేయడం జరిగింది. శాండ్ ఉచితమే, కానీ మనకు మేజర్ కాంపోనెంట్ మీ అందరికీ కూడా తెలియజేసేది, అందరూ ఇదే క్వశ్చన్ అడుగుతారు, ముఖ్యమంత్రి గారు ఉచితం ఇసుక అన్నారు, మీరేం డబ్బులు వసూలు చేస్తున్నారని. కానీ దీంట్లో ఇమిడి ఉన్నది ఏమంటే ఒక 5% GST, మనకు నెల్లూరు నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్టేషను, అక్కడ రీచ్ మెయింటెనెన్స్కి 250 రూపాయలు. ఎవరైనా సరే అక్కడ నెల్లూరు వాళ్ళు కూడా వాళ్ళు ఒక టన్ను ఇసుక తీసుకోవాలంటే వాళ్ళకి 250 రూపాయలు డబ్బులు కట్టాలో, వీళ్ళు ఓన్గా ఇసుక తీసుకొని పోయి ట్రాక్టర్ తీసుకొని పోయి వాళ్ళు ఎత్తుకోవాల్సిన ఈ కాంపోనెంట్స్ అన్ని ఇన్వాల్వ్ అయినాయి. కాబట్టి దీంట్లో అమౌంట్ 980 రూపాయలు ఇన్వాల్వ్ అయ్యింది. కాబట్టి మీరందరూ ఇది దయచేసి అర్థం చేసుకోవాలి. చాలామంది ఇది చాలా అడ్వర్స్ న్యూస్ పేపర్లను అక్కడెక్కడ వస్తుంటుంది, ముఖ్యమంత్రి గారు ఉచిత ఇసుక అన్నారు, మీరేమో డబ్బులు వసూలు చేస్తున్నారు, దీనికి కారణాలు చెప్పండి, ఇదంతా అని కొంచెం వస్తుంటుంది. మీరందరికీ దీంట్లో 4-5 కాంపోనెంట్స్ ఇన్వాల్వ్ అయిన అనేది మనం సొసైటీలోకి మనం తీసుకెళ్ళాలనేది నా భావన. నమస్కారం అండి. ఈ శాండ్కి సంబంధించిన వెహికల్స్ ట్రిప్స్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే తిరుగుతూ ఉంటాయి. ఇందులో వెహికల్కి ఎటువంటి శాండ్ మీద మేము కేసులు అనేది బుక్ చేయటం లేదు. ఎందుకంటే సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఫ్రీ శాండ్ కింద నడుపుతున్నాం కాబట్టి వెహికల్స్ అన్నీ కూడా ఫ్రీగానే తిరుగుతాయి. బట్ అట్ ది సేమ్ టైం వెహికల్స్ అన్నీ కూడా రికార్డ్స్ పర్ఫెక్ట్గా పెట్టుకొని నడుపుకోవాల్సిందిగా కోరుచున్నాను. టార్పాలిన్ ఖచ్చితంగా వేయాల్సిందే. అవి కానీ లేకపోతే ఖచ్చితంగా మేము కేసులు బుక్ చేస్తాము. ఇందులో ఫ్రీ అనుకోవడానికి లేదు, టార్పాలిన్ కంపల్సరీ. జియో ట్యాగ్ అనేది ఇక్కడ మనకి మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకునేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీద ఇవన్నీ. డిపో ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన గౌరవనీయులు మన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, అలాగే రియాజ్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ట్రాన్స్పోర్ట్ అధికారులకు మరియు డిడి మైన్స్ వారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ ఫ్యూచర్ ట్రాన్స్ సంస్థ వారికి లాటరీ పద్ధతిలో ఈ డిపో దక్కింది. వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించుకుంటున్నారు. అట్లాగే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ కోసం వే బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేశారు. మరి ఈరోజు ఇక్కడ మన ఒంగోలు పట్టణంలో ఉన్న పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిర్మాణ రంగానికి ఇది ఒక మంచి అవకాశాలని చెప్పేసి భావిస్తున్నాం. అట్లాగే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మరి ఇందాక మేడం చెప్పినట్టుగా టార్పలిన్ కంపల్సరీగా ఉపయోగిస్తే మరి వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అట్లాగే మేము శానిటేషన్ ఎంత క్లీన్ చేసినా ఇసుక అంతా కూడా రోడ్లపైన పడిపోతుంది. అందువల్ల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇలాంటి నిబంధనలన్నీ పాటిస్తూ నిర్మాణ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల పెద్ద ఎత్తున మరి అనేక మందికి ఉపాధి పెరగడమే కాకుండా అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం, నిర్మాణ రంగం కూడా ముందుకెళ్తుందని చెప్పేసి వారందరికీ కూడా, నిర్వాహకులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.